సాయిరామ్. బాబా భక్తులందరూ ఎలా ఉన్నారండి? మన బాబా వారి దయ మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నువ్వు ఎన్నో రోజుల నుండి అడుగుతున్న అన్నీ నేను వింటున్నాను. అవి నీకు ఇవ్వటానికే నేను ఎదురు చూస్తున్నాను. నేను నా భక్తుల ఇంట కాలు పెట్టగానే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు తల్లి. సిరి సంపదలకి ఎలాంటి లోటు రానివ్వను. లేదు కాదు అనే వాటికి దారే లేదు తల్లి. నేను ఈరోజు నీ ఇంటికి వచ్చాను. అతి త్వరలోనే నిన్ను అందనంత ఎత్తుకి నిలబెడతాను తల్లి. నీకు నేను చిన్న చిన్న సమస్యలు ఇస్తున్నాను. అవి కూడా నిన్ను పరీక్షించటానికి మాత్రమే, నిన్ను బాధ పెట్టడానికి కాదు తల్లి. చివరి నిమిషంలోనైనా నీకు అద్భుతాన్ని జరిపిస్తాను. నమ్మకంతో ఉంటావు కదా తల్లి? ఇప్పుడు దాకా ఓర్పు సహనం నీకు 1000 రెట్లు ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు దాకా ఓర్పుతో ఉన్నావు, నీకు 1000 రెట్లు ఆనందాన్ని సంతోషాన్ని నీకు ఇస్తాను తల్లి. నువ్వు అనుకుంటున్నావు, బాబా కష్టాలు నువ్వే ఇస్తావు, ఆరుదల నువ్వే ఇస్తావు ఏంటి బాబా అని నువ్వు అనుకుంటున్నావు. ఆరుదల అనేది నీ గాయానికి తాత్కాలిక మందు. జ్ఞానం అనేది నీ గాయానికి శాశ్వతమైన మందు. నా తల్లికి నేను జ్ఞానాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి, సాధన వలన జ్ఞానం వస్తుంది కదా. జ్ఞానం వచ్చింది అంటే నీకు శాశ్వతమైన ఆనందం వస్తుందని తల్లి. కొంతకాలం మాత్రమే నీకు ఈ సాధనలు. నువ్వు ఆనందంగా ఉండాలన్నదే నీ బాబా కోరిక తల్లి. ఓం సాయిరామ్. చూశారు కదండి మన బాబా గారు ఏం చెప్పారో. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.